అందరికీ నమస్తే అండ్ వండర్ఫుల్ ఈవినింగ్. బాగున్నారు అందరూ? గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్ బాగున్నారమ్మా అందరూ? అందరం హాయ్ బాగున్నాం. మేడం. వెరీ ఫైన్ గుడ్. మేడం. దాట్స్ గుడ్. ముఖ్యంగా ప్రప్రథమంగా నా సెషన్స్ డైరెక్ట్గా అటెండ్ అవుతున్న వాళ్ళు, అలాగే యూట్యూబ్లో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే రీసెంట్గా నా ఛానల్ స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం జరిగింది. అయితే నేను ముందే తెలియజేశాను మీకు ఈ స్నేహ నేను స్థాపించడానికి కారణం ఏంటి అన్నది. ఇదేదో నేను జస్ట్ టైం పాస్ కోసమో లేకపోతే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసమో స్టార్ట్ చేసింది కాదు. ఒక విజన్తో, ఒక మిషన్తో స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. అలాగే నేను నా మిషన్ కోసం కూడా మీకు తెలియజేసా. ఐ వాంట్ టు హెల్ప్ 1 lakh women. ఓకే, 1 lakh womenకి నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళ తాలూకా ఆల్రౌండ్ డెవలప్మెంట్లో, అలాగే ఒక కంప్లీట్ అండ్ ఫుల్ఫిల్డ్ లైఫ్ లీడ్ చేయడానికి. ఎందుకంటే ఆడవాళ్ళు అనగానే చాలామంది ఏంటంటే లిమిటేషన్స్లో ఉండిపోవడం జరుగుతూ ఉంటుంటుంది. అది స్వతహాగా మనం పుట్టి పెరుగుతున్నప్పటి నుండి మన వాతావరణం, అలాగే ఎక్కడ కూడాను మనం స్టడీస్లో కూడా పర్టికులర్గా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కానీ, లేదా పర్టికులర్గా ఆడవాళ్ళలో ఎటువంటి శక్తి ఉంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలన్నా కానీ ఎక్కడ మనం చూసి ఉన్నది లేదు. ఓకే, కాబట్టి చిన్నప్పటి నుండి ఏవైతే మనం వింటూ ఉన్నామో, ఏవైతే చూస్తూ ఉన్నామో, మన చుట్టుపక్కల మన కుటుంబాల్లో ఏవైతే మనం చూస్తూ ఉన్నామో దాన్నే కరెక్ట్ అనుకొని అదే మనం ఫాలో అవుతూ ఉంటూ ఉంటాం. కానీ మన లిమిటేషన్స్ని కానీ మనం క్రాస్ చేసి రియల్ వరల్డ్ ఏంటో తెలుసుకుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది మన తాలూకా రియల్ లైఫ్. ఓకే, సో ఈ విధంగా నా మెంటర్షిప్లో ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ విమెన్ వాళ్ళ తాలూకా లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తూ ఉన్నారు. నేను డిఫరెంట్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నా, స్పెషలీ ఫర్ విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్. 3 days వర్క్షాప్స్, 21 days ఛాలెంజ్. అలాగే ఎవరెవరైతే నా వర్క్షాప్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడాను లైఫ్ టైం యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే ఫ్రీగా వాళ్ళు నా సెషన్ని అటెండ్ అవ్వచ్చు. అంతేకాకుండా జస్ట్ ఏదో సెషన్ అటెండ్ అయ్యారు కదా, తర్వాత మీకు నాకు సంబంధం లేదు అన్నట్టు కాకుండా ఎప్పుడు ఏది పర్సనల్ ప్రాబ్లం వచ్చినా కూడాను కన్సల్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎటువంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నా కూడా వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏంటేంటి చేయాలి, ఎలా చేయాలని పర్సనల్గా మెసేజ్ చేయడం, ఫోన్ కాల్ చేయడం కూడా చేస్తూ ఉంటుంటారు. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ ఏదో అనుకున్నాం కదా చేస్తున్నాం అనుకుంటే ఒకలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక మంచి మనసుతో మంచి సంకల్పాన్ని చేసుకొని దాన్ని ఎలాగైనా కూడాను నెరవేర్చాలి అన్న మానసిక స్థితితో ఉండి ఒక మహత్కార్యాన్ని ప్రారంభించేటప్పుడు ఆ పంచభూతాలు, ఆ భగవంతుడు సైతం మనకి ఎప్పుడు కూడా సహకారం అందిస్తూనే ఉంటాడు. సో ఇదే జరుగుతుంది మన స్నేహ విషయంలో కూడా. ఎందుకంటే ఎవరెవరైతే నాకు రీచ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడాను ఏం ఆలోచిస్తున్నారంటే మేము ప్రజెంట్ ఏ స్థితిలో ఉన్నామో దానికన్నా మేము ఉన్నతంగా తయారవ్వాలనుకుంటున్నాం, మా జీవితాన్ని మేము ఉన్నతంగా తయారు చేసుకోవాలి అనుకుంటున్నాం అన్నవాళ్ళు మాత్రమే నాకు రీచ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా నా సాయశక్తుల నాకు వీలైన సహాయం నేను అందిస్తూనే ఉన్నా. ఓకే, సో వన్స్ అగైన్ నా సెషన్స్ డైరెక్ట్గా అటెండ్ అవుతున్న వాళ్ళు, అలాగే నేను చెప్పేది విని అర్థం చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకొని మీ లైఫ్లో మంచి రిజల్ట్స్ పొందుతున్న వాళ్ళు, అలాగే యూట్యూబ్లో నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ రూపంలో కూడా నాకు మీ అభిప్రాయాలు తెలియజేస్తున్న వాళ్ళకి, అలాగే అసలు ఎవరెవరైతే ఇంతవరకు నా సెషన్స్ అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం యూట్యూబ్ ద్వారానే నాకు రీచ్ అయ్యారు.
కాబట్టి యూట్యూబ్కి కూడాను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ జీవితానికి వాల్యూ యాడ్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడే ఛానల్ ఇది. ఓకే, సో ఇది నేను అందరికీ తెలియజేయాలనుకున్న విషయం. నా ఎలా ఉంటున్నాయి మన రిజల్ట్స్ అన్నది నేను చెప్పను, ఎందుకంటే ఏదో నా కోసం నేనే గొప్పగా చెప్పుకుంటున్నట్టు ఉంటుంది అందరికీ. ఓకే, సో ఈ సెషన్స్ అటెండ్ అవుతున్న వాళ్ళు, నా క్లాసెస్ వింటున్న వాళ్ళు లైఫ్లో ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి ఏంటన్నది ఒకసారి మీ ద్వారానే నేను కూడా వినాలనుకుంటున్నా. సో ఎవరు షేర్ చేస్తారు ఫస్ట్? ఎలా అనిపిస్తుంది మీకు మన స్నేహతో జర్నీ, అండ్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్? నేను మాట్లాడు. చెప్పండి. నేను మీ గురించి నేను మీ వీడియోస్ చూసి యూట్యూబ్ లో చూశాక నేను వెంటనే కనెక్ట్ అయ్యాను. నాకు ఇది యూజ్ అవుతుందని అనుకున్నాను. నేను ముందు మాత్రం 40 years లోపు వాళ్ళకి అని విన్నాను. ఆ తర్వాత డ్రాప్ అయ్యాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత స్త్రీలకి అందరికి అన్నప్పుడు అమ్మయ్య అని జాయిన్ అయ్యాను. అయ్యాక అప్పటి నుండి కూడా నేను మొదటి నుండి కూడా అన్ని విధాలుగా నేను కనెక్ట్ అయ్యాను మేడం. ఆధ్యాత్మికంగా కూడా, మీ ఫ్యామిలీ పరంగా మీరు చెప్తుంటారు కదా, మీ గురించి మీరు చెప్తుంటారు. చెప్తున్నప్పుడు అన్నీ నాకు చాలా కనెక్ట్ అయ్యాయి. నాకు హ్యాపీ అనిపించింది. మీతో ఎప్పటికీ నేనేమనుకున్నానంటే 21 days అయిపోగానే ఇంక మనము కనెక్షన్ పోతుందేమో అని మీరు మరీ చెప్తుంటారు సాటర్డే ఎప్పుడు లైఫ్ లాంగ్ మన కనెక్షన్ ఉంటది అని చెప్పి. అది ఒకటి చాలా పెద్ద ప్లస్ నాకు. ఎందుకంటే లైక్ మైండెడ్ పీపుల్ తో ఉండాలని అందరికీ అనిపిస్తుంది. అది మీ ద్వారా మాకు లభించినందుకు ఎప్పుడో నేను చిన్నప్పుడు విడిపోయిన సత్సంగాన్ని ఇప్పుడు పొందుతున్నంత ఆనందంగా నాకు ఉన్నది. అంతేకాకుండా ఇంకా స్త్రీలు అభివృద్ధి చెందడానికి మానసికంగా కూడా ధైర్యంగా, ఫ్యామిలీ పరంగా, డబ్బు పరంగా అన్నిటికి కూడా మీరు మార్గాలు వెతికి మా కోసం అన్ని మీరు వాటిని చూసి వాటి రిజల్ట్ పొంది మాకు ఇస్తున్నారు. చాలా అందరికి ఉపయోగకరమైన, స్త్రీలకు అందరికి ఉపయోగకరమైన ప్రోగ్రామ్స్ మీరు ఇస్తున్నారు. చాలా హ్యాపీ. ఎప్పుడు సాటర్డే వస్తుందా అని చూస్తుంటాను నేను. సాటర్డే మీరు మంచి ఒక సందేశం గాని, ఒక మంచి టాపిక్ గాని మాకు ఇస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ బిలో 40 అనే అన్నా, ఎందుకంటే ఎక్కువ మందికి ఆ టైంలో గైడెన్స్ అవసరం ఉంటుందని. కానీ తర్వాత అబ్జర్వ్ చేశాను ఏంటంటే, నాకు రీచ్ అయిన వాళ్ళు చాలా మంది 50s, 60s, అబౌవ్ 60s ఉన్న వాళ్ళు కూడా మేడం ఈ ప్రాబ్లం ఉంది, ఎలా సాల్వ్ చేయాలని అడగడం స్టార్ట్ చేశారు అనమాట. సో అందుకు ఏజ్ లిమిట్ పెట్టడం కరెక్ట్ కాదనిపించింది నాకు. మళ్ళీ అంటే ఎవరైనా కూడా జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నతంగా మారడానికి ఏజ్ తో సంబంధం లేదు. కాబట్టి ఎవరైతే మనస్ఫూర్తిగా మేడం మీ గైడెన్స్ మాకు కావాలి, మేము మారాలనుకుంటున్నాం, డెవలప్ అవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు, లేదమ్మా నేను 40 సంవత్సరాల లోపలకే చెప్తాను, మిగతా వాళ్ళకి చెప్పను అంటే అది కరెక్ట్ కాదు కదా. అండ్ ఏజ్ అన్నది కేవలం శరీరానికే, మనసుకు కాదు. సో మీది ఏజ్ 53 అయినా కూడా మీరు ఇప్పుడు చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ గానే ఉన్నారు. తర్వాత మీ కమిట్మెంట్ అండ్ కార్యదక్షత అంటాం కదా, అంటే ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే దాన్ని ఎలాగైనా కూడా ఫినిష్ చేయాలి. అలాగే రేపటి పని ఈ రోజు చేయడం, ఈ రోజు పని ఇప్పుడే చేయడం అన్నది మీలో ఎప్పుడు కనిపిస్తూ ఉందమ్మా. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న విషయాలు, పెట్టుకున్న గోల్స్ అన్నీ కూడాను రీచ్ అవుతారు. నా సాయశక్తిలో నేను కూడా ఎప్పుడు మీకు హెల్ప్ చేయడానికి రెడీగానే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు షేర్ చేస్తున్నారమ్మా? చెప్పండి అమ్మా. లక్ష్మి గారు నమస్తే అమ్మా. నమస్తే మ్యామ్. చెప్పండి. చాలా చాలా హ్యాపీ. స్నేహ ఫ్యామిలీలో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా చాలా అనుకున్నది రీచ్ అవుతూ
సాధించాలనుకున్న వాటితో పట్టుదలతో ఎస్. ప్రతి అడుగులో మీరు మిమ్మల్ని తలుసుకుంటూ ప్రతి అడుగు ముందుకేసేటప్పుడు ఇంతకు ముందు ప్రతి మాట ఇప్పుడు ప్రతి అడుగు కూడా ఓకే. మీరు చెప్పే ప్రతి క్యాచ్ చేస్తూ లైఫ్ ని చాలా హ్యాపీ ఎస్, అంతే అమ్మా. సో మన లక్ష్మీ అమ్మకు కూడా 53 ఇయర్సే. సో కొత్త జీవితం, కొత్త ఆలోచన, కొత్త గోల్, కొత్త ఎనర్జీ. వీళ్ళని చూస్తుంటేనే అసలు మిగతా వాళ్ళందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ కదా. ఇక్కడ టీన్స్ ఉన్నారు, 20s లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 30s లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 40s లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడాను మన అల్వేలమ్మ అండ్ లక్ష్మీ అమ్మ బెస్ట్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. మీ ఇద్దరు కూడాను ఇలాగా నన్ను రీచ్ అవ్వడం, అలాగే మన స్నేహ ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండడం ఈ విధంగా చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 10 days మా మామగారు వచ్చారమ్మా. నేను అందుకని జాయిన్ అవ్వలేకపోయాను ఆ 3 days. పర్వాలేదమ్మా. అక్కడ నాగపూర్ నుంచి వచ్చారు ఓకే ఓకే. హాలిడేస్ కి. వాళ్ళ మదర్ రాలేదు, పిల్లల వరకే వచ్చారు. దానివల్ల నేను మొన్న సాటర్డే కూడా విన్నాను, కానీ పిల్లలతో కొంచెం పర్వాలేదు. అవన్నీ ముందు మనకి మెయిన్ అది కదా, కుటుంబ బాధ్యతలు అవన్నీ చూసుకొని ఇవి మనం ఎక్స్ట్రా యాడెడ్ ఇవన్నీ. కాదమ్మా, ఇదే ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ ఇదే. ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత అది ఈ రోజు కోసం ఎంత వెయిట్. ఈ 6 days ఎన్నైనా చేయొచ్చు. ఈ సాటర్డే మాత్రం దీంట్లో ఉండాలి, స్పెండ్ చేయాలి. అదే చేయాలి. మనం ఏదో కొత్త విషయం పోవాలి. సాటర్డే మనకి ఏదైతే ఎనర్జీ యాడ్ అవుతుందో మొత్తం నెక్స్ట్ కమింగ్ వీక్ అంతా పనిచేస్తుంటది అనమాట. నేను చెప్పేటప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ మీ వీడియో అవన్నీ రాసుకుంటామ్మా. దానివల్ల ఏంటంటే నాకు వీక్ అంతా ఎప్పుడు చూసుకున్నా ఫస్ట్ వీక్ తర్వాత నోట్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం ఏం చేస్తున్నాము అనేది ఒక నిమిషం అలా ఎప్పటికప్పుడు కొత్త మన ఆలోచన విధానం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా దాన్ని రీచ్ అవుతున్నామేమో, రీచ్ అవుతున్నాం అంతే. అది మన మనసులోనే ఉంటదమ్మా. ఏదైనా కూడా మనం నిర్ణయించుకోవడం, దాన్ని అవలంబించడం మీద ఆధారపడి ఉంటది ఎప్పుడు కూడా లైఫ్. చెప్పండి, మీరే చెప్తున్నారు. ఫ్యామిలీలో కూడా సాఫ్ట్ గా, ప్రేమగా. చాలా హ్యాపీగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్సో టు యూ. ఎందుకంటే మీరు నన్ను రీచ్ అయ్యి ఇలా అంటే ఏజ్ తో కూడాను మీరు వచ్చేసుకోకుండా, మీకన్నా నేను చాలా చిన్నదాన్ని, కానీ నేను చెప్పేవి అన్ని కూడా అర్థం చేసుకొని కరెక్ట్ గా అది లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంత హ్యాపీనెస్ ని మీ లైఫ్ కి యాడ్ చేసుకుంటున్నారు. సో దానికి అవసరమైన గైడెన్స్ ఆర్ నాలెడ్జ్ ని నేను మీకు అందివ్వడానికి నాకు అవకాశం కూడా కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. యా, వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. చెల్లె కూడా మా దగ్గరే ఉంది. గుడ్ ఈవినింగ్ అందరికీ మేడం. హాయ్ గుడ్ ఈవినింగ్. నమస్కారం. చెప్పండి. నమస్తే. చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడకుండా. ఎలా ఉంది ఈ మధ్య లైఫ్? బాగానే ఉంది మేడం. ఇంకా కొంచెం మీతో కనెక్ట్ ఇంకా కాలేదు అని అంతే. మీరు ఇచ్చిన ఎనర్జీ ఫుల్ హ్యాపీ. ఓకే, వెరీ గుడ్. ఆ అమ్మ వాళ్ళకి, పెద్దమ్మ వాళ్ళకి కూడా మస్తు. వాళ్ళకి మీరు చెప్పిన ఆలోచనలు చిన్న పెద్ద అని ఏం లేదు, మీరు చెప్పిన అన్ని పాటిస్తున్నారు. పెద్దమ్మ కూడా ఉంది మా దగ్గర. నమస్తే అమ్మా.
నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నామ్మా. ఇవాళ వచ్చిన ఇక్కడికి, మాది కొత్తగూడెం. అవునా? కొత్తగూడెం నుంచి ఇవాళ వచ్చా ఇక్కడికి. సమ్మర్ కదా, ఇక సమ్మర్ అకేషన్ కి అటు ఇటు తిరుగుతా ఉంటారు. ఇక మెడిటేషన్ చేస్తున్నారా? స్టార్ట్ చేశారు కదా? చేస్తున్నది. బాగుందా ఇప్పుడు? పర్వాలేదు, వాకింగ్ చేస్తుంది, మెడిటేషన్ మీరు చెప్పారు వాకింగ్ కూడా చేయమని. ఉమ్, వాకింగ్ కూడా చేస్తున్నా, ఇది చేస్తున్నా. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ 13 ఏళ్ళు చేసింది, వదిలేసింది, మళ్ళీ ఇప్పుడు పట్టింది, మళ్ళీ చేస్తుంది. మంచి విషయాలు ఎప్పుడు కూడా విడిచిపెట్టేయకూడదమ్మా. ఒకవేళ తెలుసో తెలియక విడిచిపెట్టేసినా మళ్ళీ అది స్టార్ట్ చేసినప్పుడే మనం ముందుకెళ్తూ ఉంటాం జీవితంలో. అప్పుడు వదిలేసింది, ఇప్పుడు మళ్ళీ చేస్తుంది. ఓకే. వారానికి 2 రోజులు పెట్టరా అని మేడం, ఒక్కటే రోజు అయితే సరిపోతుంది. హాలిడేస్ వీక్లీ 2 times. ఇప్పుడు హాలిడేసే కదా, 2 times చేయరా అని మా చిన్న విన్నపం. వీక్లీ 2 times కాదు, కానీ నేను సెషన్ ఎండింగ్ లో మీకు సర్ప్రైజ్ చెప్తా, అది వినండి. ఓకేనా? అదేనా మా గిఫ్ట్? ఇవాళ ఏంటి మేడం స్పెషల్? ఏంటి మేడం మీరు రెడీ అయ్యి ఉన్నారు, మంచిగా బాగున్నారు. ఎవ్రీడే స్పెషల్. బాగున్నారు ఇవాళ. థ్యాంక్ యూ. ఓకే. మీ వీడియోస్ ఏం పెడతారా అని మేము గ్రూప్ లో చూస్తా ఉంటాం మేడం, ఎందుకంటే మాకు ఎనర్జీ రావడానికి, ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటాం, ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి. ఇక పెద్దమ్మ అంటుంది, ఇక అమ్మాయి వచ్చింది, ఇంకా చూడు చూడు సత్సంగం అంటుంది. ఓకే. చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు కేవలం మీరే అటెండ్ అవ్వడం కాకుండా మీ పిన్నమ్మ, పెద్దమ్మ అందరికి కూడా ఈ విషయాలు తెలియజేయడం, వాళ్ళు కూడా ఇవన్నీ అటెండ్ అవ్వడం, వినడం, చెప్పినవి ఇంప్లిమెంట్ చేసుకోవడం, అలాగే లైఫ్ లో ఇంప్రూవ్ అవ్వడం, ఇవన్నీ కూడాను నిజంగా నాకు అంటే ఏదైతే నేను ఈ వర్క్ చేస్తున్నానో, ఈ సర్వీస్ చేస్తున్నానో, దీనికి సంబంధించి ఇంకా బెటర్ గా నేను అందించాలి వీళ్ళకి అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు కూడా మనసులో కలుగుతూనే ఉంటుంది. సో ఇటువంటి హ్యాపీనెస్ ని నాకు అందిస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు మాకు పరిచయం అవ్వడం ఇంకా మా అదృష్టం మేడం, చాలా సంతోషం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు మా కుటుంబ సభ్యులలో ఒకరు. మీరు రోజు మాకు మెసేజ్ పంపించడం కూడా మాకు పలకరింపు లాగా. అంతే. సో స్నేహ ఫ్యామిలీ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవ్రీ మార్నింగ్ నేను మెసేజ్ చేస్తూనే ఉన్నా విత్ బ్యూటిఫుల్ కొటేషన్ అండ్ అన్ ఇన్స్పిరేషన్. అది నేను పంపించేవేవి కూడాను ఏవి కనిపిస్తావు పంపించను. ఏవైతే చదివితే అవతల వాళ్ళకి ఆలోచన కలుగుతుందో, వాళ్ళ జీవితంలో ఏదైనా మార్పు రావాల్సి ఉంటే వస్తుందో, అటువంటివి మాత్రమే నేను పంపిస్తూ ఉంటా. అలాగే చాలా కొటేషన్స్ నేను ఓన్ గా కూడా నేను అంటే ముందు నుండి చిన్నప్పటి నుండి కూడా నేను రాసుకున్న కొటేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ ఒక్కొక్కటిగా రీచ్ అవుతాయి మీకు అప్కమింగ్ డేస్ లో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. ఇంకెవరు మాట్లాడతారా? స్టార్ట్ చేద్దాం. యా క్రాంతి మాట్లాడు. ఎస్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. Yeah, నా very good evening. ఏం కూడా ఏంటో కూడా నాకు తెలీదు. అంటే మీరు పరిచయం అయ్యాక నా ఏమేంటి, నేను ఫస్ట్ లో నేను లోన్లీగా ఫీల్ అవుతుండేదాన్ని. మీరు పరిచయం అయ్యాక లోన్లీనెస్ మొత్తం పోయింది, కోపం ఎక్కువ వస్తుండేది, నాకు ఆ కోపం కూడా పోయింది. మీరు చెప్పిన దాన్ని నేను అలా ఫాలో అయ్యి చేయడం వల్ల నా ఏంటో కూడా నేను తెలుసుకున్నా. ముందుకి ఏం చేయాలి, ఎలాగ చేయాలి. నెక్స్ట్ మొన్న అటెండ్ అయ్యా యువర్ ది లక్ష్మి, అందులో కూడా నేను మనీ ఎలాగా లర్న్ చేయాలి, అంటే ఒకరికి ఎలా చేయాలి అని మీరు చెప్పిన వల్లే నేను నేర్చుకున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. ముందు స్టార్టింగ్ లో మాట్లాడిన వాళ్ళు 53 ఏజ్ అయితే ఈ అమ్మాయి 15 ఏజ్. ఓకే, 15. ఓకే, సో అంటే మన స్నేహ అన్ని ఏజ్ కి, అంటే దీనికి ఏజ్ లిమిట్ లేదు. మేము కొత్తగా తయారవుతాం, మేము ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదుగుతాం అన్న వాళ్ళకి ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తూనే ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సెషన్స్ ఓన్లీ అమ్మాయిలు ఆడవాళ్ళకే కాకుండా నేను స్టూడెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నా. ఐ మీన్ క్లాస్ 5th to 12. ఓకే,
ఆల్రెడీ 21 days కంటిన్యూ అవుతుంది. విత్ ఇన్ 5 days లో అది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫర్దర్ కూడా నేను పిల్లల కోసం కూడా స్పెసిఫిక్గా సమ్ కోర్సెస్ డిజైన్ చేస్తున్నా. ఎందుకంటే చిన్నప్పుడు ఏదైతే నాలెడ్జ్ అందాలో జీవితం పట్ల, అది కానీ ఇన్ టైంలో వాళ్ళకి అందితే జీవితాంతం వాళ్ళు హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఓకే, అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సగం జీవితం అయిపోయిన తర్వాత నేర్చుకునే పరిస్థితి అండ్ కొత్తగా స్టార్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువ మందికి. కాబట్టి నేను చిన్నప్పటి నుండి ఎటువంటి వాతావరణంలో అయితే పెరిగానో, ఎటువంటి తల్లిదండ్రుల కట్లో పుట్టి వాళ్ళ దగ్గర నుండి నేను నేర్చుకున్నవి, నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకున్నవి, అలాగే అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ నా జీవితంలో నేను పొందుతున్న రిజల్ట్స్, ఇవన్నిటిని బేస్ చేసుకొని నేను ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను మీకు ఆల్రెడీ ముందు కూడా చెప్పా, హోమ్ లెర్నింగ్ పాయింట్ అని ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది మాది. అంటే మా హస్బెండ్, బ్రదర్ అండ్ నేను ముగ్గురం కలిపి దాన్ని రన్ చేస్తున్నాం. లాస్ట్ 2 yearsగా మేము పిల్లలకి సంబంధించి డిఫరెంట్ కోర్సెస్ కూడా కండక్ట్ చేసాం. అందులో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను జీవితం మీద ఒక మంచి అవగాహన, అలాగే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అలాగే లైఫ్లో ఎటువంటి గోల్ పెట్టుకోవాలి, ఓకే, దాన్ని రీచ్ అవ్వడానికి ఏం చేయాలి, ఇలాంటి నాలెడ్జ్ అంతా కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి 5th నుండి 12th పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ ఎవరైనా ఫేస్ చేస్తున్నా కూడాను వాళ్ళకి అవసరమైన ప్రాపర్ గైడెన్స్ అన్నది కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి అంటే క్లాస్ 9th నుండి ఒక సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేయాలని నాకు నేనే డిసైడ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడే నన్ను నేను రీచెక్ చేసుకుంటూ ఒక డిసిప్లైన్డ్ లైఫ్ని లీడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్లో కూడా నేను సక్సెస్ సాధించడం అన్నది జరుగుతుంది. యాజ్ ఏ స్టూడెంట్గా, అలాగే యాజ్ ఏ డాటర్గా, యాజ్ ఏ సిస్టర్గా, యాజ్ ఏ టీచర్గా, అలాగే యాజ్ ఏ వైఫ్గా, యాజ్ ఏ డాటర్ ఇన్ లాగా, యాజ్ ఏ మదర్గా అండ్ యాజ్ ఏ మెంటర్గా, ఇలా ఏ పాత్రను పోషించినా కూడా 100% న్యాయం దానిలో చేయగలుగుతున్నాను అంటే కేవలం అది నేను చిన్నప్పటి నుండి ఏర్పరచుకున్న జీవన విధానం, నన్ను అలా తయారు చేసిన మా తల్లిదండ్రులు. కాబట్టి సో ఇలా నేను ఏదైతే ఒక సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ చేస్తున్నానో, లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో కూడా హ్యాపీనెస్ని పొందుతున్నానో, ఇది కేవలం నాతోనే ఉండిపోకుండా అవసరమైన వాళ్ళకి అందించాలి అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ ఇది ఆల్రెడీ అర్థమైంది కాబట్టే నా దగ్గరికి రీచ్ అయ్యారు. సో నా లెవెల్ బెస్ట్ నేను ఎప్పుడు కూడా నా సర్వీస్ని అందిస్తూ ఉన్నా. ఇంకెవరైనా మాట్లాడతారా? స్టార్ట్ చేద్దామా? మ్యామ్ నేను మాట్లాడు. చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను మ్యూజిక్ వింటేనే నా మైండ్ పీస్ఫుల్ గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అప్పుడు మీరు చెప్తుండేవారు కదా మెడిటేషన్ మార్నింగ్, లైక్ ఎప్పుడు టైం దొరికినా మీరు చేయమని చెప్తారు కదా. నాకు మ్యూజిక్ వినే టైంలో మెడిటేషన్ చేసినా అదే పీస్ఫుల్ వస్తుంది కదా అని మ్యూజిక్ చాలా డేస్ వినడం మానేసాను మ్యామ్. నాకు మెడిటేషన్ చేస్తే ఎంత పీస్ఫుల్ వస్తుందో, అదే మ్యూజిక్ వింటే అంత పీస్ఫుల్ వస్తుందో, మెడిటేషన్ చేసినా అంత పీస్ఫుల్ మైండ్ ఉంటుంది మ్యామ్. మ్యూజిక్ వినింది కన్నా మెడిటేషన్ చేస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, కంటిన్యూ చేయాలి. నీతో నువ్వు కనెక్ట్ అవ్వగలవు, నిన్ను నువ్వు చెక్ చేసుకోగలవు, ఎక్కడ ఏం యాడ్ చేయాలి, ఎక్కడ ఏం డిలీట్ చేయాలి అన్ని చూసుకోవచ్చు. ఓకే, కాబట్టి మెడిటేషన్ చాలా మంచిది, అది వదలక కంటిన్యూ చేయి. ఓకేనా? యా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడతారమ్మా? ఇంకోటి చెప్పనా మ్యామ్? చెప్పు. యూఆర్ మోస్ట్ వెల్కమ్. లైఫ్ మాకు ఛాన్స్ ఇస్తుందేమో కానీ మీరు మాకు ప్రతి ఒక్క దానికి ఛాన్స్ ఇస్తున్నారు మ్యామ్. ప్రతి ఒక్కదానికి ఛాన్స్ ఇస్తున్నా అంటే ఏ విధంగా? అంటే ప్రతి ఒక్క విషయంలో మేము అన్ని తెలుసుకునేలాగా.
ఇప్పటి నుంచి మాకు అన్ని తెలియజేస్తున్నారు కదా మ్యామ్. ఎస్. ఓకే. సో ఈ అమ్మాయి కూడా ఏజ్ 15. అంటే ఈ టీనేజ్ నుండే అవసరమైన గైడెన్స్ కానీ పిల్లలకు ఉంటే వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుంది కదా వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటే. ఈ ఏజ్ లో పిల్లలు ఎవరైనా ఇలా మాట్లాడుతున్నారమ్మా? మీ ఇంట్లో వాళ్ళు కానీ లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లైఫ్ కోసం కానీ లైఫ్ లో ఎయిమ్స్ కోసం కానీ ఇంకా ఏదైనా విషయం కోసం కానీ ఇలా మాట్లాడడం మీరు ఎప్పుడైనా విన్నారా? సో వాళ్ళకి ఎందుకు అది వస్తుంది అంటే అఫ్ కోర్స్ స్కూల్లో నా స్టూడెంట్స్ వాళ్ళు ప్రీవియస్గా 9th and 10th చదివారు. అండ్ సంజన అయితే 6th నుండి స్కూల్లో చదువుతుంది. నేను ఏ స్కూల్లో అయితే వర్క్ చేస్తున్నా అక్కడ. 9th వచ్చాక అమ్మాయి మా స్కూల్ వదిలేసి వేరే స్కూల్కి వెళ్ళిపోదాం అన్న దీనిలో ఉండేవారు. అంటే తెలుగు మీడియం సబ్జెక్ట్స్ కోసం టీచర్స్ లేరని టీసీ తీసేసుకోవడానికి తన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్తో వచ్చారు. సో అది లక్కీగా నాకు కనిపించారు వాళ్ళు, లేదంటే టీసీ తీసుకొని వెళ్ళిపోయాను. సో నాకు కనిపించిన తర్వాత వాళ్ళతో మాట్లాడాను, ఏంటి విషయం అని అడిగితే చెప్పారు ఇలా అని. నేను తనకు చెప్పాను, వద్దు టీసీ తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ఈ ప్రాబ్లం అన్నది మనకి ఎప్పుడు ఉంటుంది ఒడిశాలో తెలుగు మీడియంకి సంబంధించి, మేము చదివినప్పుడు కూడా ఉండేది. ఓకే, కానీ నువ్వు ఇక్కడ ఉంటే ఈ అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది. నువ్వు ఈ స్కూల్ వదిలేసి వేరే దగ్గరికి వెళ్తే మొత్తం అంతా కూడా మారిపోద్ది, కాబట్టి వెళ్ళొద్దు అంటే నేను చెప్పిన మాట విని వాళ్ళు టీసీ తీసుకోకుండా కంటిన్యూ అయ్యారు. ఆ కంటిన్యూ అవ్వడం వల్ల ఏమైందంటే వాళ్ళు 9th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ క్లాస్ టీచర్ నేనే ఉండేదాన్ని. అండ్ వాళ్ళు 10th వచ్చినప్పటికీ అగైన్ వాళ్ళ క్లాస్ టీచర్ నేనే ఉండేదాన్ని. ఓకే, సో ఆ కనెక్టివిటీ అన్నది అలా కంటిన్యూ అయ్యి వచ్చింది. 10th క్లాస్లో వాళ్ళకి నేను మెడిటేషన్ నేర్పించా, ప్రాణాయామం నేర్పించా, అలాంగ్ విత్ ఆల్ ఎడ్యుకేషనల్ టెక్నిక్స్. అండ్ ఒక్కొక్కరిలో కూడాను చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. అండ్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాశారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. ఓకే, సో ఇలా నేను 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఐ మీన్ పిల్లల్ని డీల్ చేయడం యాజ్ ఎ టీచర్గా. ఈ 20 yearsగా కూడా ఎన్నో thousands ఆఫ్ స్టూడెంట్స్ని నేను డీల్ చేశా. అండ్ ప్రతి ఒక్కరు కూడాను ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ అన్నవి నేను చూస్తూ ఉంటా. ఎందుకంటే టీచింగ్ అన్నది కేవలం నా ప్రొఫెషన్ కాదు, ఇట్స్ మై ప్యాషన్. ఓకే, పిల్లల్ని సరైన మార్గంలో తీసుకురావాలి, అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అవసరమైన వాల్యూస్ నేర్పించాలి అన్నదే నా మోటో ఎప్పుడు కూడా. కాబట్టి నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటా వాళ్ళకి. సో ఎవరైతే వాటిని కరెక్ట్గా అర్థం చేసుకొని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ పొందుతూ ఉన్నారు. అందులోని 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకున్నాయి మీ ఎదురుగా, క్రాంతి అండ్ సంజన. మా పిల్లలు కూడా ఉన్నారు. యా, మీ పిల్లలు కూడా ఉన్నారు. చైతన్య గారు 3 పిల్లలు ఓకే కూడా ఉన్నారు. మేడం మా పిల్లలు కూడా ఉన్నారు మేడం దాంట్లో. ఓకే, మీ పిల్లలు కూడా. యా మేడం నేనే ఉన్నాను ఎగ్జామ్ లో. సో భారతి చెప్తుంది నేనే ఉన్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా నా స్టూడెంటే. ఫస్ట్ నేను ఇంటర్ చదువుకునేటప్పుడు ఆ అమ్మాయి 10th ఫస్ట్ స్టూడెంట్ నేనే. ఫస్ట్ స్టూడెంట్ ట్యూషన్కి రావడం. ఎలా ఉంది నీ జర్నీ చెప్పు భారతి, మిగతా వాళ్ళు వింటారు కొంచెం. అంటే టైం ఎక్కువ అయిపోద్దని నేను ఆన్ చేయట్లే, చెప్పడం స్టార్ట్ చేస్తే ఎక్కువ అయిపోద్దని. జర్నీ అంటే గుడ్ ఈవినింగ్ ఆల్. మేడం గురించి చెప్పాలంటే అసలు మాట్లాడలేవు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఆవిడతో కనెక్ట్ అయి ఉన్నాను. అండ్ ఎలా అంటే నా లైఫ్ లో ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆవిడే. సో అదొక్కటే నేను చాలా గ్రేట్ఫుల్ గా చెప్పగలను. ఇంతకు మించి చెప్పడానికి నాకు మాట కూడా రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్న జాబ్, నేను చదివిన చదువు, ఇవన్నీ నేను చేయగలిగానంటే కేవలం మేడం వాళ్ళ నాన్నగారు వీళ్ళిద్దరే. ఇప్పటికీ కూడా ఎప్పుడు ఏది అవసరమో అన్ని చెప్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్. మీకు నా జీవితాంతం నేను మీకు రుణపడే ఉంటాను. సో ఎంతకు మించి అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఏడుపు వచ్చి చెప్పడం స్టార్ట్ చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
సో అది భారతి తాలూకా ఫీలింగ్. అంటే ఫ్రమ్ క్లాస్ 10th టు ఈ క్షణం ఈ రోజు వరకు కూడా ఎటువంటి వాల్యూ తన లైఫ్ లో యాడ్ అయిందో, అంటే మా నాన్నగారి వల్ల, నా వల్ల. అంటే చెప్తే ఏడుపు వచ్చేస్తుంది అంటుంది కదా అమ్మాయికి, నిజంగా అంతే, అలాగే ఉంటది. ఓకే, ఏ టైంలో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలో, ఏ టైంలో ఎటువంటి హెల్ప్ చేయాలో తన పట్ల నాన్నగారు కానీ నేను కానీ చేయకుండా ఉండుంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా ఉండదు. ఈ గవర్నమెంట్ జాబ్ టీచర్గా చేస్తుంది కదా, అది కూడా తనకు అసలు వచ్చే ఇదే లేదన్నమాట. సో అన్ని విధాలుగా కూడా తనకి చిన్నప్పటి నుండి గైడ్ చేయడం, హెల్ప్ చేయడం కూడా జరిగింది అన్ని విధాలుగా కూడా, నాన్నగారు అలాగే నేను కూడా. ఓకే, సో ఇప్పుడు ఆ లాంగ్ స్టోరీ అంతా వద్దు. మనం మాట్లాడదాం ఈరోజు విషయాల కోసం. ఓకేనా? ఇంకొక చిన్న విషయం, యాక్చువల్ గా 10th లో ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయానో నేను ఇంకా చదవడానికి ఫిక్స్ అయిపోయాను. అంటే 2 times ఫెయిల్ అయిపోయాను. ఇంకా నాకు వద్దు, నాకు ఇది ఎక్కదు, వద్దులే ఎందుకు అనుకున్నాను. కానీ నాన్న చాలా బలవంతంగా పంపించారు అనమాట. లేదు అక్కడికి వెళ్ళు, అక్కడ చెప్తారు నీకు అనేసి. ఓన్లీ 3 months ట్యూషన్ చదివాను అక్క దగ్గర, అంటే మేడం దగ్గర. నాకు చిన్నప్పటి నుంచి అక్కడ అందరం అలవాటు, అందుకే వేస్తున్నాను. 3 months చదివాను, 10th పాస్ అయిపోయాను. తర్వాత 3 months ఉండేది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, అప్పుడు కాలేజ్ లో జాయిన్ అయ్యాను. అది కూడా ఫస్ట్ ఇయర్ లో కూడా నాకు ఎకనామిక్స్ లో 8 marks వచ్చాయి అన్నమాట. సార్ పిలిచారు, ఎకనామిక్స్ సార్ లోపలికి పిలిచి, పర్సనల్ గా పిలిచి, అంటే ఎవరెవరికి తక్కువ వస్తే వాళ్ళందరికీ పిలిచారు లోపలికి, పిలిచి మాట్లాడి తిట్టారు. ఆయన నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు కాలేజ్ లో అని అడిగారు. అంటే వాళ్ళందరూ ముందు జాయిన్ అయిన వాళ్ళు ఏం చెప్పలేదు. అప్పుడు నేను చెప్పాను, లేదు సార్ నేను 3 months అయింది జాయిన్ అయ్యి, అందుకే నేను క్యాచ్ చేయలేకపోయాను. అది కూడా నేను తెలుగు మీడియం లో చదివి వచ్చాను సార్ అనేసి. అంటే అయితే నువ్వు 2nd year లో పాస్ అవ్వగలవా, ఆ గ్యారంటీ నీకు ఉందా అని అడిగారు. అవుతాను సార్. అయిన తర్వాత 2nd year ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పిలిచారు నన్ను. పిలిచి మార్క్స్ చూపించి చెప్పారు, వెరీ గుడ్, బాగా చేసావు, అలాగే చదువు అని చెప్పారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు బ్యాక్ స్టెప్ అనేది మరి వేయలేదు నేను. సో అదంతా మీ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే నేను ఒక లెటర్ రాసి పెట్టాను, ఇదంతా చెప్పాలంటే చాలా కష్టం అని నేను రాసి పోస్ట్ చేశాను. అది విన్నారు కదమ్మా, 10th class 2 times ఫెయిల్ అయిపోయింది తను ఫస్ట్. ఓకే, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి ట్యూషన్ బలవంతంగా పంపించారు తనని. అంటే ఇంక చదువు మానేస్తాను అనుకున్న అమ్మాయిని. నేను అప్పుడేమి పెద్ద ఏజ్ కూడా కాదు నాది. నేను 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్కి వచ్చా, ఇంటర్ చదువుతున్నాను నేను. ఓకే, సో నేను ఇంటర్ చదువుతూ అమ్మాయికి 10th ట్యూషన్ చెప్పా, అది కూడా 3 months. సో వితిన్ 3 months లో తను 10th పాస్ అయింది, నెక్స్ట్ కాలేజ్ కూడా జాయిన్ అయింది. ఫర్దర్ డిగ్రీ అవన్నీ అయ్యాయి. బిఎడ్ కూడా నేనే కాలేజ్లోనైతే జాయిన్ అయ్యానో చేశాను, అక్కడే తనకు కూడా జాయిన్ చేయడం జరిగింది. దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా నాన్నగారు అప్పట్లో అందించడం జరిగింది. అందువల్లే అసలు అది అయింది, లేకపోతే బిఎడ్ కూడా తను చేసే పరిస్థితిలో లేకుండేది అప్పుడు. ఓకే, సో ఈ విధంగా అంటే ఏదైనా ఒకరి కోసం మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామంటే మనస్ఫూర్తిగా దాన్ని తీసుకోవడం, వాళ్ళకి ఎప్పుడు ఏది ఎలా అవసరమో అందించడానికి లైఫ్ని కంప్లీట్గా డెడికేట్ చేయడం అన్నది అవుతూ వస్తుంది. అది నాన్నగారి తాలూకా ఆశీర్వాదం, అతని తాలూకా గైడెన్స్ అండ్ అతని మెంటర్షిప్లో అతను ఏవేవైతే చేస్తూ వస్తున్నారో అందులో కొంచెం నేను ఇప్పుడు చేస్తూ ఉన్నా. ఓకే, కొంచెం కాదు ఫుల్గా. ఓకే, దిస్ ఇస్ గురు పరంపర అంటారు కదమ్మా. సో నేను ఏదైతే చేస్తున్నా అది గురు పరంపరంగానే అవుతుంది. ఇదేదో నేను చేస్తుంది కాదు, నేను జస్ట్ ఒక మీడియం అంతే. ఓకే, సో గుడ్, వెరీ గుడ్, అండ్ కీప్ ఇట్ అప్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్. యా, సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం నేను మీ అందరితో షేర్ చేద్దాం అనుకున్నా. సో వెల్కమ్ టు స్నేహ, ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. అండ్ స్నేహ అండర్లో ఇంతవరకు ఏవేవైతే కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయో వాటన్నింటికి కూడాను ఒక అర్థం,
పరమార్థం ఉంటూనే ఉన్నాయి. ఎందుకంటే ఎంతోమంది లైఫ్స్కి అవి ఉపయోగపడుతున్నాయి. జస్ట్ నాట్ ఫర్ చేంజ్ బట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో ఇంతవరకు ఇంకెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్. ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఓకే, మీరు ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవడానికి అవసరమైన జ్ఞానాన్ని ఆర్ నాలెడ్జ్ని ఈ ఛానల్ త్రూగా మీకు అందించడం జరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలా అయితే చాలా మందికి ఈ విషయాలన్నీ కూడాను రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఏంటంటే ఇన్నర్ చైల్డ్ కోసం. ఓకే, అంటే ఏంటి? మనం బయట ఉన్న వ్యక్తుల్ని, బయట పరిస్థితుల్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుంటాం, వాటి మీద ఫోకస్ పెడుతూ ఉంటాం. కానీ మన లోపలే ఉన్న మనల్ని ఎప్పుడు కూడా గమనించం, మనతో మనం కనెక్ట్ అవ్వం. ఓకే, సో మన లోపలే ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ ఎవరు, అసలు ఏంటి ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరు, ఎలా మనం కనెక్ట్ అవ్వాలో ఈరోజు చూద్దాం. ఓకే, సో ఇన్నర్ చైల్డ్ అన్నది కేవలం ఏదో చిన్నపిల్లలకో అని కాదు, ఎవ్రీ ఏజ్ గ్రూప్. ఓకే, చిన్నప్పటి నుండి ముసలి వాళ్ళు అయినంత వరకు, అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఇన్నర్ చైల్డ్ అన్నది ఉండడం జరుగుతుంది. అయితే ఎవరు ఆ ఇన్నర్ చైల్డ్ అంటే, there is a child inside each one of us in our life who comes out in front of the person we are most comfortable with. ఓకే, మీరందరూ ఆలోచించండి ఒక్క విషయం. మనం ఎవరితో కంప్లీట్ కంఫర్టబుల్గా ఉంటాం అంటే, మామూలుగా తీసుకుంటే మన తల్లిదండ్రులను తీసుకున్నా, కుటుంబ సభ్యులను తీసుకున్నా, పిల్లల్ని తీసుకున్నా, ఫ్రెండ్స్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా ఎవరితో కంప్లీట్గా కంఫర్టబుల్గా ఉంటాం మనం? మనతో మనము ఒంటరిగా ఉన్నప్పుడు కంఫర్టబుల్ ఉంటాం. ఎస్, మనతో మనం ఒంటరిగా ఉన్నప్పుడు. ఓకే, అయితే ఒంటరిగా ఉండడం కూడాను ఎక్కువ మంది వల్ల అవ్వడం లేదు. ఓకే, తర్వాత కేవలం ఒంటరిగా ఉన్నప్పుడే కాకుండా ప్రతి క్షణం కూడా మనతో మనం ఉంటే కనెక్ట్ అయ్యి అప్పుడు ఎంత బాగుంటుంది లైఫ్ కదా. అందుకే ఈ విషయాన్ని ఈరోజు మీకు తెలియజేద్దాం అనుకున్నా. ఓకే, ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరో కాదు, మనలోనే దాగి ఉన్న మనం. ఓకే, అమ్మా ప్లీజ్ మ్యూట్ చేసుకోండి అందరు, మైక్ కొంచెం సౌండ్ వస్తుంది ప్లీజ్. యా, అలాగే వాట్ ఈజ్ ఇన్నర్ చైల్డ్ వర్క్? ఇప్పుడు చాలా మంది ఇన్నర్ చైల్డ్ వర్క్ కోసం చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి ఇన్నర్ చైల్డ్ వర్క్? ఓకే, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని, ఇన్నర్ చైల్డ్ వర్క్ అని ఇలా చెప్తూ ఉంటుంటారు కదా. ఏంటి ఇన్నర్ చైల్డ్ వర్క్ అంటే? ద ఇన్నర్ చైల్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ సబ్ కాన్షియస్. సో వెన్ వీ వర్క్ విత్ దిస్ పార్ట్ ఆఫ్ us, we are working with the subconscious to change current day patterns. మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా సబ్ కాన్షియస్ మైండ్ కోసం. సో ఈ ఇన్నర్ చైల్డ్ ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సబ్ కాన్షియస్. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ ఇన్నర్ చైల్డ్ గురించి ఆలోచించడం, దాన్ని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉండడం, అవసరమైన డెవలప్మెంట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ డే మన లైఫ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో దాని నుండి మనం బెటర్ కావడానికి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే వీ హ్యావ్ ద ఆపర్చునిటీ టు గో విత్ ఇన్ అండ్ ఎక్స్ప్లోర్ అన్హెల్ప్ఫుల్ మెసేజెస్ వి రిసీవ్డ్ యాజ్ చిల్డ్రన్, సచ్ యాజ్ యూ ఆర్ టూ మచ్ ఆర్ యూ ఆర్ స్టూపిడ్. ఓకే, అంటే జనరల్గా చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు గట్రా ఎలా ఉంటుంది, వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ మనసులో కానీ ఎటువంటి కల్మషం ఉండదు, ప్రశాంతంగా ఉంటారు, ప్యూర్గా ఉంటారు. మన ఇన్నర్ చైల్డ్ కూడా అలానే ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చిన్నపిల్లల్ని వాళ్ళ చిన్నతనంలో మనం ఆడే మాటలు కానీ చేతలు కానీ ఏవైనా వాళ్ళ మీద ప్రభావం పడితే జీవితాంతం అవి ఉండిపోతాయి అలా. ఓకే, ఆ తర్వాత మనం కొంతమందికి అయితే పూర్తిగా తెలియదు,
తెలిసినా కూడా ఎలా వాటిని మళ్ళీ మార్చుకోవాలన్న విషయం కూడా ఎక్కువ మందికి తెలియదు. సో ఈ ఇన్నర్ చైల్డ్ కూడా అలాగే. ఓకే, చిన్నప్పటి నుంచి అలాగే మన కొన్ని జన్మల నుంచి కూడా మనం చేసుకున్న కర్మలు స్టోర్ అవుతూ ఉంటాయి. ఆ విధంగానే పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం మనం మన కోసం ఆలోచిస్తున్నవి, మాట్లాడుతున్నవి అన్నీ కూడా అందులో స్టోర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ నువ్వు చేతగాని దానివి, నువ్వేం చేయలేవు అని అనుకుంటే అలాగే అలాగే పనిచేస్తుంది అనమాట. ఓకే, అలా కాకుండా యు ఆర్ సో వండర్ఫుల్, ఓకే, యు ఆర్ ఎ ఛాంపియన్ అన్నాం అనుకోండి, ఆ ఇన్నర్ చైల్డ్ లోపల నుండి గింతులు వేస్తూ ఉంటుంది అనమాట ఇంకా. ఓకే, సో ఇన్నర్ చైల్డ్ వర్క్ అలౌస్ us to address unhelpful coping mechanisms we developed in childhood to get our needs met. ఓకే, అంటే మన అవసరాలను తీర్చుకోవడానికి మనం ఏవేవైతే చిన్నప్పటి నుండి చేస్తూ వచ్చామో, వింటూ వస్తున్నామో, నేర్చుకుంటూ వస్తున్నామో, ఇవన్నీ కూడా ఏంటి, కొన్ని నెగిటివ్వి ఉంటాయి, పాజిటివ్వి కూడా ఉంటాయి. ఎక్కువగానే మనలో పాజిటివిటీ ఉంటాయి, అవి ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాయి, డెవలప్ అవుతూ ఉంటాయి. అలా నెగిటివిటీ ఉంటే అది అలాగనే పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఏంటంటే, చిన్నప్పటి నుండి మనం ఏం ఫీడ్ చేసాం మన ఇన్నర్ చైల్డ్. ఓకే, చిన్నప్పటి నుండి మన పిల్లలకి ఎలాగైతే మనం ఏ మాటలు నేర్పిస్తే అవే ఆడుతూ ఉంటారో, మనం ఎటువంటి పనులు చేస్తే మన నుండి చూసి నేర్చుకుంటూ ఉంటారో, అలాగే మన ఇన్నర్ చైల్డ్ కూడా మనం చెప్పిన మాటలు వినడం, మనం ఆలోచించే ఆలోచన విధానాన్ని ఫాలో అవడం చేస్తూ ఉంటుంది. ఓకే, సో వాటిలో అవసరమైన మార్పులు తీసుకురావడానికి చేసే పనే ఇన్నర్ చైల్డ్ వర్క్. ఓకే, అయితే ఎప్పుడు కూడా మనం మనతో ఎలా ఉండాలంటే, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ఐఎమ్ హియర్ ఫర్ యూ, యు ఆర్ సేఫ్ విత్ మీ, ఈ ఫీలింగ్ మన ఇన్నర్ చైల్డ్కి మనం ఇవ్వాలి. మరి ఇస్తున్నామా మనం? మనతో మనం మాట్లాడుకుంటున్నామా ఎప్పుడైనా ఇలా? ఐ లవ్ యూ అని ఎంతమంది చెప్పుకుంటున్నాం ప్రతిరోజు? ఐఎమ్ సారీ అని ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం మనకి మనం? అలాగే ఐఎమ్ హియర్ ఫర్ యూ, నేనున్నాను నీకోసం ఇక్కడ అని ఎంతమంది చెప్పుకుంటున్నాం? అలాగే యు ఆర్ సేఫ్ విత్ మీ, నువ్వు నాతో చాలా సేఫ్గా ఉండగలవు అని మనకు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం జీవితంలో? ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాల్సిన విషయం. అలాగే రీపేరెంటింగ్ యువర్ ఇన్నర్ చైల్డ్, తెలుసో తెలియకో ఏదో ఇన్ని సంవత్సరాలు అలా గడుపుతూ వచ్చాం, ఇకనైనా కొత్తగా మన ఇన్నర్ చైల్డ్తో మనం కనెక్ట్ అవుదాం, ఆ ప్రేమని ఆప్యాయతని అందిద్దాం. మనం ఎంత క్లోజ్గా ఉండి ఎంత ప్రేమగా ఉంటే మన ఇన్నర్ చైల్డ్ మనకు కూడాను అంతే క్లోజ్గా అంత ప్రేమగా ఉంటూ మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, అంతేకాకుండా అంతవరకు తెలుసో తెలియకో ఏవో నెగిటివిటీస్తో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ కాస్త ఫ్రీగా మూవ్ అవుతూ, ఫ్రీగా ఆలోచిస్తూ, క్రియేటివ్గా తయారవుతుంది. అలాగే మన జీవితాన్ని కలర్ఫుల్ చేస్తుంది. ఓకే, సో మన జీవితం కలర్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే మనం బయట ఎక్కడో ఎవరినో వ్యక్తుల్ని పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఏవేవో అనుకుంటూ ఉండడం కాకుండా మనతో మనం కనెక్ట్ అవుదాం, మన ఇన్నర్ చైల్డ్తో మనం కనెక్ట్ అవుదాం. అప్పుడే మన కళల జీవితాన్ని, మన రంగుల జీవితాన్ని మనమే రీస్టార్ట్ చేస్తాం. ఓకే, అయితే ఇది ఏ ఏజ్లో వాళ్ళకి అవసరము అంటే దీనికి ఏజ్ లిమిట్ లేదు. ఓకే, ఇన్నర్ చైల్డ్, మనలో ఉండే ఇన్నర్ చైల్డ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒక్క క్షణం అందరూ. మీ ఏజ్ ఏది అవనియండి, 15 అవనియండి, 20 అవనండి, 30s అవనియండి, 40s అవనియండి, 60s అవనియండి, మీలో ఒక చిన్న పాప లేదా మీలోని ఒక చిన్నతనం ఏదైనా ఉందా లేదా? అంటే చైల్డ్హుడ్ నేచర్. కొంతమందికి ఐస్ క్రీమ్స్ తినాలనిపించవచ్చు, లేదా మంచి పాట పాడుకోవాలనిపించవచ్చు, లేదా డ్యాన్స్ చేయాలనిపించవచ్చు. అప్పుడు ఏమనుకుంటాం మనం మామూలుగా, ఇప్పుడు నేను చేయకూడదు ఎందుకంటే నా ఏజ్ ఎక్కువ అయిపోయింది కదా, నేను అమ్మ అయిపోయాను, లేదా అమ్మమ్మ అయిపోయాను, లేకపోతే నానమ్మ అయిపోయాను, కాబట్టి ఇవన్నీ చేయకూడదు అని అనుకుంటాం. అంటే ఏంటి, మనకి మనమే కంట్రోల్ చేసుకుంటున్నాం. మన ఇన్నర్ చైల్డ్ చెప్తుంది ఏంటి, నువ్వు ఫ్రీగా ఉండు, హ్యాపీగా ఉండు, పాట పాడు, డ్యాన్స్ చేయి అని చెప్తుంది. కానీ మనం ఏం చేసేస్తున్నాం, అని మనకి మనమే లిమిట్ చేసుకుంటున్నాం. కానీ ఎవరైతే
వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు, ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయి ఉంటారు. కేవలం ఏజ్ అన్నది బాడీకి మాత్రమే అన్నది వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళతో వాళ్ళు ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఓకే, ఒకవేళ అమ్మమ్మ ఆర్ నానమ్మ అయిపోతే వాళ్ళ మనవలతో మనవరాలతో ఆటలాడడం, పాటలు పాడడం, అవసరమైతే డ్యాన్స్ చేయడం అన్నీ చేస్తారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో లేదా మీ కుటుంబంలోనే. ఓకే, ఎవరైతే అప్ టు డేట్ అవుతూ జనరేషన్స్కి గ్యాప్ లేకుండా చూసుకుంటూ అవుతూ ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటారు. అలాగే మిగతా వాళ్ళకి రోల్ మోడల్గా కూడా ఉంటారు. ఓకే, మా ఇంట్లో మా అమ్మగారు మా నాన్నగారు అలాగే ఉంటారు. ఓకే, పిల్లలతో పిల్లల్లాగా, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా ఎప్పుడు ఎలా ఉండాలో అలా. ఓకే, అలాగే నేను కూడా పిల్లలతో ఎలా ఉండాలో పిల్లలానే ఉంటా. అలాగే ఏ విషయం మాట్లాడవలసి వస్తే దానికి సంబంధించి ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఆ లోతుల్లోకి వెళ్ళి అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో జస్ట్ అలా పైన చెప్పడం కాకుండా. ఓకే, కాబట్టి ఈ ఇన్నర్ చైల్డ్ ఎవరిలో ఉన్న ఇన్నర్ చైల్డ్ వాళ్ళు ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వడానికి ఏజ్తో సంబంధం లేదమ్మా. ఓకే, సో మనం ఎప్పుడైతే అలా ఏజ్ లిమిట్ పెట్టించుకుంటామో, లేకపోతే నా లైఫ్ అయిపోయిందనో, లేకపోతే నేను రిటైర్ అయిపోయినానో ఇలాంటి పెట్టుకుంటే ఏంటవుతుందంటే మనకి మనమే డల్ చేసేసుకుంటాం లైఫ్లో. ఓకే, అలా కాకుండా ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే మన లక్ష్మి అమ్మ, అల్వేలమ్మ చూసారు కదా వాళ్ళని. ఈ ఏజ్లో కూడా ఎంత చక్కగా వాళ్ళు యాక్టివ్గా అన్ని నేర్చుకుంటూ కొత్త కొత్త అనుభవాలని జీవితంలో పొందుతూ వాల్యూని యాడ్ చేసుకుంటూ ఉన్నారు. అలా తయారవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకే, అలాగే మనం మన పేరుని చెప్పుకొని ఎవరికి వాళ్ళే ఏం చెప్పుకోవాలంటే ఐ లవ్ యూ, ఐ కేర్ అబౌట్ యూ అండ్ ఐ యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ యూ మనం మన ఇన్నర్ చైల్డ్కి చెప్పాలి, లేకపోతే మనం మనకి చెప్పుకోవాలి. తర్వాత ఐ కేర్ అబౌట్ యూ నేను నీకోసం జాగ్రత్త తీసుకుంటాను. అలాగే ఐ యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్ నువ్వు ఎలా ఉంటే అలాగే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా. అంటే ఇక్కడ ఏంటి అర్థమవుతుంది మనకి, మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఎవరితోనో కంపేర్ చేసుకోకూడదు. ఫలానా వాళ్ళు డబ్బున్న వాళ్ళను, లేకపోతే అందంగా ఉన్నారనో, ఇంకా ఏవేవో కంపారిజన్ ఉంటుంది కదా, అవేవి ఎప్పుడు చేసుకోకుండా మనతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉంటామో, మనల్ని మనం ప్రేమిస్తూ ఉంటామో, మనకు సంబంధించిన కేర్ మనం తీసుకుంటామో, అప్పుడు ఏమవుద్దంటే మనం ఎలా ఉంటే అలాగే యాక్సెప్ట్ చేస్తాం, మనకి మనమే నచ్చుతాం. ఓకే, సో ఇది ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి. అదేంటంటే ఐ లవ్ యూ, ఐ కేర్ అబౌట్ యూ అండ్ ఐ యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్దంటే మన ఇన్నర్ చైల్డ్తో కనెక్షన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. అలాగే రిమెంబర్, యు ఆర్ బ్రేవ్, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ కైండ్, యు ఆర్ ఇంపార్టెంట్, యు ఆర్ ఎనఫ్, యు ఆర్ స్పెషల్, యు ఆర్ కరేజియస్. సో ఇన్ని రోజులు మనం తెలుసో తెలియకో యు ఆర్ వేస్ట్, ఓకే, నీ వల్ల ఏం కాదు, నువ్వేం చేయలేవు ఇలాంటివి చెప్తూ వచ్చాం కదా. ఈ క్షణం నుండి అవన్నీ మానేద్దాం. మానేసి ఏం చెప్దాం మన ఇన్నర్ చైల్డ్కి, యు ఆర్ బ్రేవ్, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ కైండ్, యు ఆర్ ఇంపార్టెంట్, యు ఆర్ ఎనఫ్, యు ఆర్ స్పెషల్ అండ్ యు ఆర్ కరేజియస్. ప్రతిరోజు కూడా మనం ఇది మన ఇన్నర్ చైల్డ్తో చెప్తూ వచ్చామనుకోండి, ఎంత బాగుంటుంది, ఎంత డెవలప్ అవుతాం మనం కదా. సో తెలుసో తెలియకో ఇన్ని రోజులు ఎలాగో మన జీవితాన్ని గడిపాం. ఇకపైనైనా అందంగా, ధైర్యంగా, అలాగే మనకి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ, అంటే అలాగని మిగతా వాళ్ళని మనం వదిలేయాలని లేకపోతే వాళ్ళకి అన్ఇంపార్టెన్స్ ఇవ్వాలని కాదు. ఇంతవరకు మనకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం చేయలేదు కాబట్టి ఇకపైన చేద్దాం. అలాగే ధైర్యాన్ని పెంచుకోవడం, మనం ఏం చెడు పనులు చేయడం లేదు కదా, మంచి పనులే కదా చేస్తున్నాం. అవి చేయడానికి మనం భయపడుతూ భయపడుతూ వెనక్కి అడిగేసుకొని ఉంటే ఎప్పటికీ మన జీవితం అలానే ఉంటుంది. ఓకే, కాబట్టి
ఇవన్నీ కూడా మనం మనతో చెప్పుకోవాలి, మన ఇన్నర్ చైల్డ్తో చెప్పుకోవాలి. ఏంటవి? యు ఆర్ బ్రేవ్, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ కైండ్, యు ఆర్ ఇంపార్టెంట్, యు ఆర్ ఎనఫ్, యు ఆర్ స్పెషల్, యు ఆర్ కరేజియస్. ఓకే, ఇవి ప్రతిరోజు చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా మన ఇన్నర్ చైల్డ్ మనతో కనెక్ట్ అవుతుంది. ఇంతవరకు ఇన్ని రోజులు ఒంటరిగా వదిలేసాం కదా మన ఇన్నర్ చైల్డ్ని, పట్టించుకోకుండా ఏవో నెగిటివ్స్ అన్ని ఫీడ్ చేస్తూ. పాపం తను ఎంత ఒంటరిగా ఇన్ని రోజులు ఉంటూ ఉంది. ఇకపైనైనా మనం తనతో క్లోజ్ అవుదాం. ఓకే, చెప్దాం ఏంటి? ఆల్వేస్ బ్రింగ్ అవుట్ యువర్ ఇన్నర్ చైల్డ్ అండ్ బీ యంగ్ అట్ హార్ట్ ఆల్వేస్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనకి మనమే చెప్పుకోవాలి ఏంటి? మన ఇన్నర్ చైల్డ్ని ఇకపైనైనా మనం యాక్టివేట్ చేద్దాం. అలాగే ఎప్పుడు కూడా బీ యంగ్ అట్ హార్ట్. మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పా ఒక సెషన్లో, ఐ ఆల్వేస్ స్టిల్ ఫీల్ ఐఎమ్ 18 అని. ఓకే, అంటే ఏంటి? ఏజ్ అన్నది శరీరానికి మాత్రమే, మన హృదయానికి, మన ఆత్మకి మనం ఇంత ఏజ్ అని చెప్పలేం, చెప్పడానికి కూడా అవ్వదు అలా. ఎప్పుడు మనం ఫీల్ అవ్వాలి ఏంటంటే మనం ఎప్పుడు కూడా యంగే అని. యంగ్ అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు ఏమవుద్దంటే మనలోని మనకు తెలియని శక్తి ఒకటి పనిచేస్తూ ఉంటుంది. చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఓకే, మనం ఇంతవరకు అసాధ్యం అనుకున్న కూడా చేసి చూపించగలుగుతాం, మనకి మనమే ఆశ్చర్యంగా కూడా కనిపిస్తాం. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? బీ యంగ్ ఎట్ హార్ట్ ఆల్వేజ్, ఎప్పుడు కూడా. అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జీవితం ఎంత అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కానీ లేనిపోని అపోహలు, భయాలు, వీటితో మనం ఎక్కడికక్కడే స్టక్ అయిపోతూ ఉంటున్నాం. వాటిని కానీ రిమూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళామా అప్పుడు ఇంద్రధనస్సులా కనిపిస్తుంది మన జీవితం. ఓకే, అప్పుడు ఈ బుజ్జి పాపలా మనం ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మన లైఫ్ని విత్ లాట్స్ ఆఫ్ వాల్యూస్ అండ్ హార్ట్ఫుల్ లివింగ్. ఓకే, జీవిస్తున్నామంటే జస్ట్ బ్రతకడం కాదు కదమ్మా, జీవించాలి ప్రతి క్షణం. ఓకే, అంతేకాకుండా ఇది కూడా మనం చెప్పుకోవాలి, ద చైల్డ్ ఇన్ మీ అండ్ ఐ ఆర్ వన్. వీ లవ్ ఈచ్ అదర్, కేర్ ఫర్ ఈచ్ అదర్ అండ్ అప్రిషియేట్ ఈచ్ అదర్ అండ్ విల్ ఆల్వేస్ బిలాంగ్ టు ఈచ్ అదర్. ఈ క్షణం నుండి ప్రతి ఒక్కరం కూడా మనం ఇది చెప్పుకుందాం. ఓకే, నాలో ఉన్న ఇన్నర్ చైల్డ్ నేను, ఇద్దరం కూడా ఒక్కటే, వేరు వేరు కాదు. వి లవ్ ఈచ్ అదర్, మేము ఒకరిని ప్రేమిస్తూ ఉన్నాం. అలాగే కేర్ ఫర్ ఈచ్ అదర్, ఒకరి గురించి ఒకరం కేర్ తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం మన ఇన్నర్ చైల్డ్ కోసం కేర్ తీసుకుంటామో మన ఇన్నర్ చైల్డ్ కూడా మన కోసం కేర్ తీసుకుంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ అప్రిషియేట్ ఈచ్ అదర్. ఏదైనా మంచి పని చేస్తే ఎస్ వెరీ గుడ్, యూ హ్యావ్ డన్ ఇట్, కీప్ ఇట్ అప్ అని మనకి మనమే చెప్పుకోవాలి. మనం ఏం చేస్తాం? మనం ఏదైనా చేస్తే అవతలాలు మనకేమైనా ప్రైజ్ చేస్తారేమని వెయిట్ చేస్తూ ఉంటాం. నో, మీరు ఏదైనా చేస్తే మంచి పని, మిమ్మల్ని మీరే జస్ట్ శబాష్ అని చెప్పి ఎంకరేజ్ చేసుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుందో. ఓకే, అండ్ విల్ ఆల్వేస్ బిలాంగ్ టు ఈచ్ అదర్. మేమిద్దరం కూడా ఎప్పుడు ఒకరికి ఒకరమై ఉంటాము. ఇది ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా ఎవరికి వాళ్ళు చెప్పుకోండి. మీ ఇన్నర్ చైల్డ్తో మీరు కనెక్ట్ అవ్వండి. అప్పుడు చూస్తారు మీ లైఫ్లో ఎటువంటి మ్యాజిక్స్ అండ్ వండర్స్ జరుగుతాయో. ఓకే, సో ఐ నర్చర్ మై ఇన్నర్ చైల్డ్. ఓకే, నేను నా ఇన్నర్ చైల్డ్ని చాలా అందంగా తీర్చిదిద్దు ఉంటాను అని ప్రతి ఒక్కరం కూడా అనుకోవాలి. అలాగే మీ అందరికి ఒక గిఫ్ట్ అని చెప్పా కదా, హియర్ ఐఎమ్ అనౌన్సింగ్ యూ. ఓకే, దిస్ ఈస్ రియల్లీ అ వండర్ఫుల్ గిఫ్ట్ for each and everyone, those who are attending the session and watching this video in YouTube. అదేంటి అంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ విత్ హోపోనోపోనో 3 days వర్క్షాప్ ఇన్ తెలుగు నేను కండక్ట్ చేస్తున్నా. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ విమెన్. డేట్ వచ్చి 21st నుండి 23rd May వరకు. టైమింగ్ 8 PM to 9 PM. And special surprise is it's only for 99 rupees.
ఓకే, 999 దీని యాక్చువల్ ప్రైస్, కానీ కేవలం 99 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది. ఓకే, అండ్ బుక్ యువర్ సీట్ నౌ. నా ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 7978672042. ఈ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టొచ్చు. ఈ సెషన్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు, ఎందుకంటే ఫ్రమ్ 24th May ఐ విల్ బి అవుట్ ఆఫ్ స్టేషన్ టిల్ June 17. ఓకే, సో ఈ మధ్యలో మరి లైవ్ సెషన్స్ ఏవి ఉండవు. ఓకే, సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తారు. సో దిస్ ఈజ్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ విత్ హోపోనోపోనో 3 days workshop in Telugu and only for women from 21st May to 23rd May. Timing వచ్చి 8 PM to 9 PM with only ₹99. ఓకే, సో ఇది నేను మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేద్దాం అనుకున్న ముఖ్యమైన విషయాలు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఏమనిపిస్తుంది మీకు? ఇది అవసరమా లేదా? తప్పకుండా చాలా అవసరం. ఓకే, ఈ 3 రోజుల్లో మనం ఏం చేస్తాం కూడా చెప్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ చైల్డ్కి సంబంధించి వూండ్స్ అంటే ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉండిపోయి బాధలు ఇవి మొత్తం స్టోర్ అయిపోయి ఉన్నాయి కదా మనలో, అవేంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఓకే అన్నవి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి విత్ డిఫరెంట్ టెక్నిక్స్, EFT ట్యాపింగ్, హోపోనోపోనో, ఓకే అఫర్మేషన్స్, ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి మన వూండ్స్ ఆర్ ఇన్నర్ చైల్డ్ వూండ్స్ని ఎలా మనం హీల్ చేసుకోవాలి. అయితే కేవలం హీల్ చేసి వదిలేయడం కాదు, మళ్ళీ రీప్రోగ్రామ్, రీపేరెంటింగ్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా ఈ 3 రోజుల్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అంటే ఇంతవరకు తెలుసో తెలియకో ఫీడ్ చేసాం లోపలికి అన్నీని. ఓకే, బాధపడుతూ ఉన్నాం ఇప్పుడు. సో అసలు ఏం ఫీడ్ చేసాం, ఎక్కడ మనం స్టక్ అవుతున్నాం, అవన్నీ తెలుసుకొని వాటన్నింటిని ఒక్కొక్కటిగా రిమూవ్ చేసి కొత్త ఎనర్జీని మనం మనకి అందిస్తాం, మన ఇన్నర్ చైల్డ్కి అందిస్తాం. ఓకే, సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో యూ కెన్ జాయిన్. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ Tuesday. Am I right? Yeah, 21st May. ఎందుకంటే మండే. చెప్పండి అమ్మా. నేను జాయిన్ అవుతాను మ్యామ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అమ్మా. ఓకే, నేను కూడా మేడం. ఓకే, నేను ఒక విషయం మ్యామ్, ఇన్నర్ చైల్డ్ ఓపెన్ అయినాక మ్యామ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం తోటి మనము ఉంటాయి కదా మ్యామ్, మళ్ళీ దాన్ని రీప్రోగ్రామింగ్ ఎలా అంటే ఎవరి పర్సనల్ వాళ్ళకు లైఫ్ అవి మనం చెప్దాం, క్లాస్ లో చెప్దాం ఎలా చేయాలి ఏంటో. అవి అయిన తర్వాత కూడా ఇంకా ఒకవేళ పర్సనల్ గైడెన్స్ కావాలంటే దానికి కూడా అవసరమైంది చేద్దాం. ఓకేనా? ఓకే మేడం. నమస్తే, చెప్పండి అమ్మా. మేడం నేను కూడా జాయిన్ అవుతా, కానీ మరి అంటే డ్యూటీలో ఉంటా. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఒకరోజు డిస్టర్బ్ చేస్తే ఇంకొక అడిగిపోతున్నా, తినడం అవుతుంది. ఒకరోజు వినకున్నా మరి ఇబ్బంది ఏమి ఉండదు మేడం. మీరు గట్టిగా అనుకుంటే ఆటోమేటిక్ పరిస్థితులు కూడా అలా సెట్ అవుతాయి, నో ప్రాబ్లం. అదే అనుకుంటా జాయిన్ అవుతాం మేడం. ఓకే, నైట్ డ్యూటీ కదా, డిస్టర్బ్ అవుతుంది మేడం. అవుతుంటాయి ఇవన్నీ టెస్టులు. మనకి మనం అనుకునింది ఎంతవరకు చేద్దామని కమిట్మెంట్ ఉందో మనకి టెస్ట్ చేయడానికి ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయి. డ్యూటీలో ఉంటాం మ్యామ్, రాగానే 9 వరకు అంటున్నారు కదా, అది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకే క్లాస్ మిస్ అవుతున్నా చాలా వరకు. అవునవును, కాకపోతే యూట్యూబ్ లో చూస్తున్నా, చాలా బాగుంది, మంచి పరంగా సెట్ అయింది మ్యామ్. యా, సో యూట్యూబ్ లో చూసిన దానికి డైరెక్ట్ గా అటెండ్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డైరెక్ట్ గా అటెండ్ అయితే ఏంటంటే మీరు ఇలా నాతో అన్ని మాట్లాడచ్చు, షేర్ చేయొచ్చు, అన్ని అవుతాయి. యూట్యూబ్ లో వింటే ఓన్లీ జస్ట్ నేను చెప్పింది వింటూ ఉంటారు. నేను ఆ రోజు క్లాస్ లో చెప్పిన తర్వాతనే పాపకు జాబ్ వచ్చిందా? పాపకి వచ్చింది మ్యామ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అందరూ ఒకసారి సునీతమ్మకి చెప్పండి అమ్మా, కంగ్రాట్స్. వాళ్ళ పాప జాబ్ కోసం ఆవిడ
మేనిఫెస్ట్ చేశారు, తను సంపాదించారు. Yes, very కంగ్రాచులేషన్స్ అమ్మా సునీత గారు. క్లాస్ లో ప్రతిదీ అటెండ్ కాను కానీ ఫాలో అవుతుంటా. సో అందుకే మనం సాటర్డే ఏవేవైతే మాట్లాడుతున్నాం అవన్నీ కూడా సండే నేను పోస్ట్ చేస్తున్నా కదా వీడియో. ఎవరెవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళకి ఆ నాలెడ్జ్ అందించాలన్న ఉద్దేశంతోనే. నేను గ్రూప్ లోనే చూస్తున్నా అన్ని. అవును. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ ఎక్కువ రాక తెలుగులో దాన్ని ఇంగ్లీష్ లో ఎలా తెలుగులో చెప్తున్నారు కాబట్టి దాన్ని నేను గుర్తు పెట్టుకొని అనుకుంటున్నా. అవునవును. గ్రూప్ అందరికి ఏమా గ్రూప్ లో ఉన్న అందరికీ థ్యాంక్ యూ. యా. సో మన గ్రూప్ పర్పజే అది. ఒక్కలం మన ఎవరు కూడా మన ఫ్యామిలీలో ఉన్నోళ్ళు, స్నేహ ఫ్యామిలీ ఉన్నోళ్ళు ఎవరు కూడా మేము ఒంటరి వాళ్ళం అని ఎవరు అనుకోవడం ఇప్పుడు. ఓకే, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము షేర్ చేసుకోగలం, మాకు గైడెన్స్ దొరుకుతుంది, మేము హ్యాపీగా ఉంటామని అనుకుంటాం. మేడం మీకు మాట్లాడిన కాన్సెప్ట్ ఇప్పటి వరకు మనీ పరంగా చాలా హెల్ప్ అయితే. నేను ఒకరికి అడుక్కునేది ఇప్పుడు నేను ఒకరికి ఇస్తున్నా. వావ్, దట్స్ గ్రేట్. yes, ఇవాళే 50 బయట. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. యా, చూసారమ్మా ఎలా మారుతున్నాయో జీవితాలు. మన ఆలోచన విధానాలు మార్చుకొని మనల్ని మనం క్లాస్ లో అటెండ్ అవుతాం మ్యామ్. తప్పకుండా అమ్మా, యు మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. యా, మళ్ళీ కలుద్దాం మనం మంగళవారం. ఓకే. యా, చూసారు కదమ్మా సునీత గారు, వాళ్ళ పాప జాబ్ కోసం తను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుండారు, అవుతుందా లేదా అని అనుకున్నారు. లాస్ట్ టైం ఒకసారి మాట్లాడినప్పుడు అన్నారు ఆవిడ, గ్యారంటీగా అవుతుంది మీ తాలూకు ఆశీర్వాదం ఉంటే అని. అది దేవుడి తాలూకు ఆశీర్వాదం అమ్మా, మీరు గట్టిగా అనుకోండి అనుకున్నాం. చాలా తను అప్పుడు డిసైడ్ అవ్వడం అయింది. ఈ రోజు రిజల్ట్ కూడా షేర్ చేస్తున్నారు, వాళ్ళ పాపకి జాబ్ దొరికిపోయిందని. ఇవే మిరాకల్స్ లైఫ్ లో కదా. అంటే మనం ఏమి ఆలోచిస్తుంటామో, ఏం కోరుకుంటామో ఆ యూనివర్స్ మనకి అది ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ మనమే అనుకోవడానికి రెడీగా లేమన్నమాట పాజిటివ్ గా. ఎంతసేపు నెగిటివిటీ 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 ఫీడ్ చేసుకుంటూ ఉంటే మనకు పాజిటివ్ ఎలాగొస్తుందమ్మా జీవితంలో. కాబట్టి మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, మన ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో ఆటోమేటిక్ గా లైఫ్ లో అన్ని మిరాకల్స్, వండర్స్ జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో దానికి బెస్ట్ ఎగ్జాంపులే మన సునీత అమ్మ ఇప్పుడు షేర్ చేశారు. వాళ్ళ పాపకు జాబ్ వచ్చింది, తర్వాత డబ్బుల విషయంలో ఎప్పుడు కూడా ఒకళ్ళని అడిగే పరిస్థితి ఉండేది ఆవిడకి, ఇప్పుడు ఆవిడ ఇస్తున్నారు. ఓకే, అంటే ఎంత పెద్ద మార్పు ఇది కదా. ఇలాంటివన్నీ చాలా అవుతాయి లైఫ్ లో మనం ప్రయత్నిస్తే. ఓకే, యా. ఒక విషయం, ఏ విషయం గట్టిగా అనుకుంటుంది అంతే. ఫస్ట్ ఇది అవుతుంది అవుతుంది ఖచ్చితంగా అవుతుంది, కాదు అనే మాట రావద్దు, ఫిక్స్ అయిపోయా అంతే. ఎస్, వెరీ గుడ్. మార్పు వచ్చింది, అదే ఫస్ట్ మార్పు వచ్చింది నాలో. అవును, కాన్ఫిడెంట్ ఎక్కువైపోయింది. కాన్ఫిడెన్స్ పెరిగి క్లారిటీ వచ్చేసిందంటే ఇంకా మనం సాధించలేదంటే ఏముండదమ్మా. ఎందుకంటే ఆ విధంగా మనం ప్రయత్నిస్తాం కదా ఎలాగైనా సాధించాలని. కాదు అనేది అనట్లేను, ఖచ్చితంగా అవుతుంది, అయ్యింది, అవుతుంది, రెండే విషయాలు అంతే. ఎస్. సో మొన్న మేము మాట్లాడాము 3 days వర్క్షాప్ లో కూడా అదే చెప్పమాట. ఏంటంటే మైండ్ లో రెండు ఉండకూడదు, ఒకటి కాన్ఫిడెన్స్, ఒకటి కన్ఫ్యూజన్, రెండు ఉండకూడదు, ఒకటే ఉండాలి. ఓకే, కాన్ఫిడెన్స్ అంతే, అది ఒక్కటి పట్టుకున్నామా ఆటోమేటిక్ గా అన్ని కూడా మనం చేసుకుంటూ వెళ్తాం. సో అది సునీత గారు ప్రాక్టికల్లో చేసి చూపిస్తున్నారు. ఓకే, ఎస్, చాలా హ్యాపీ అనిపిస్తుందమ్మా ఇవన్నీ వినడం మీ దగ్గర నుంచి. ఇలాగే లైఫ్ లో మీరు ఇంకా కూడా ముందుకి డెవలప్ అవుతూ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం మా అందరి తరపున. యా, ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? నో, వెరీ గుడ్, గుడ్ గర్ల్స్. అండ్ మరి క్లోజ్ చేద్దాం అయితే.
సో ఎవరైతే 3 days వర్క్షాప్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ట్యూస్డే మళ్ళీ కలుద్దాం. ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే ఈ 3 days వర్క్షాప్ ఉంటుంది. ఈ 3 days మన జీవితానికి సంబంధించిన మరొక కొత్త మలుపుని కూడా తీసుకొస్తుంది. ఆ ఎష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలను. ఓకే, అంటే ఎక్కడెక్కడైతే మనం స్టక్ అయిపోతూ ఉన్నామో, మనతో మనం కనెక్ట్ అవ్వడానికి ఎక్కడైతే ప్రాబ్లం ఉంటూ ఉందో అవన్నీ తెలుసుకొని వాటిని హీల్ చేసి కొత్తగా మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం అన్నది ఈ 3 రోజుల్లో అవుతుంది. నిజంగా మేడం 3 రోజుల్లో ఎంత అయిపోద్ది అంటే అవుతుంది. ఓకే, ఒక్క క్షణం చాలు, ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. అలాగా 3 రోజులు ఓకే కంటిన్యూగా మనం ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేస్తాం. ఆటోమేటిక్గా దాని రిజల్ట్స్ రావాల్సిందే, వస్తాయి అంతే. ఇంకా మరి నో సెకండ్ థాట్. ఓకే ఓకే అమ్మా. సో మీ ఫ్రెండ్స్ అండ్ డియర్కి మీ రిలేటివ్స్కి కూడా నేను ఇన్ఫార్మ్ చేసేయండి ఇది. ఎందుకంటే ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ అయితే మనకి అందించడం జరగదు. విత్ ఓన్లీ 99 రూపీసే మనం 3 days వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. దాని యాక్చువల్ ప్రైస్ వచ్చి 999. కాబట్టి ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో దానికన్నా మేము ఉన్నతంగా ఎదగాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇదొక మంచి ఆపర్చునిటీ. ఓకే, అలాగే ఈ విషయం మనకు తెలిసింది కాబట్టి ఇంకొకరికి తెలియజేయడం కూడా చాలా మంచి విషయం. అది మంచి పని, మన వల్ల ఇంకొకరు కూడా బెనిఫిట్ అవుతారు కదా. సో ఇది ఈరోజు సెషన్. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. అండ్ దీని కంటిన్యూషన్ మనం చేద్దాం ఫ్రమ్ ట్యూస్డే. మన శ్రీదేవి గారు, లావణ్య గారు అన్నారు కదా స్టార్టింగ్ లో, మేడం వీక్లీ 1 day అయిపోతుంది, 2 days పెట్టండి అని. సో ఈ వీక్ లో ఈరోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 days మనం అందరం కూడా కలవబోతున్నాం. అప్పుడు ఎంత మ్యాజిక్స్, ఎన్ని వండర్స్ జరుగుతాయో మన జీవితాల్లో చూద్దాం. ఓకేనా? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ live session and also watching this video in YouTube. Thank you everyone. Let's meet again in the next session. Till then, take care, bye bye. Keep on learning and add value to your life. Namaste. Thank you. Good night, ma'am. Good night, ma'am. Bye.